నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 47 సర్గః. 47వ సర్గ. వానరులు రామలక్ష్మణులను రక్షించుచు వారి చుట్టూ నిలచి ఉండుట. రావణుని ఆజ్ఞచేత రాక్షస స్త్రీలు సీతను యుద్ధభూమికి తీసుకొని వెళ్లి ఆమెకు రామలక్ష్మణులను చూపుట. వారిని చూచి సీత దుఃఖించుట. తస్మిన్ ప్రవిష్టే లంకాయాం కృతార్థే రావణాత్మజే రాఘవం పరివార్యాథ రరక్షుర్వానరర్షభాః. ఇంద్రజిత్తు తాను చేయదలచిన పని పూర్తి చేసుకొని లంకలో ప్రవేశించిన పిమ్మట వానరశ్రేష్ఠులు రాముని చుట్టూ నిలచి ఆతనిని రక్షించిరి. హనుమానంగదో నీలః సుషేణః కుముదో నలః గజో గవాక్షః పనసః సానుప్రస్థో మహాహరిః జాంబవాన్ వృషభః సుందోరంభః శతబలిః పృథుః వ్యూఢానీకాశ్చ యత్తాశ్చ ద్రుమానాదాయ సర్వతః వీక్షమాణాదిశః సర్వాస్తిర్యగూర్ధ్వం చ వానరాః తృణేష్వపి చ చేష్టత్సు రాక్షసా ఇతి మేనిరే. హనుమంతుడు, అంగదుడు, నీల సుషేణులు, కుముదుడు, నలుడు, గజ గవాక్షులు, పనసుడు, సానుప్రస్థుడు, జాంబవంతుడు, వృషభ సుందులు, రంభుడు, శతబలి, పృథువు ఈ వానరులందరూ వృక్షములు ధరించి అన్ని వైపులా సేనలు నిలిపి యుద్ధ సన్నద్ధులై నిలచిరి. అన్ని దిక్కులు అడ్డముగాను పైకి చూచుచూ గడ్డిపరక కదలినను రాక్షసులు అనుకొనుచుండిరి. రావణశ్చాపి సంహృష్టో విసృజ్యేంద్రజితం సుతం ఆజుహావతతః సీతా రక్షణీ రాక్షసీస్తదా. రావణుడు సంతోషించి కుమారుడైన ఇంద్రజిత్తును పంపివేసి పిమ్మట సీతను రక్షించుచున్న రాక్షస స్త్రీలను పిలిపించెను. రాక్షస్యస్త్రిజటా చాపి శాసనాత్తముపస్థితాః తా ఉవాచ తతో హృష్టో రాక్షసీ రాక్షసాధిపః. ఆ రావణుని ఆజ్ఞ ప్రకారము రాక్షస స్త్రీలు త్రిజట ఆతని దగ్గరకు వచ్చిరి. పిమ్మట సంతోషించిన రావణుడు ఆ రాక్షస స్త్రీలతో ఇట్లు పలికెను. హతా వింద్రజితాఖ్యాత వైదేహ్యా రామలక్ష్మణౌ పుష్పకం తత్సమారోప్య దర్శయధ్వం రణే హతౌ. ఇంద్రజిత్తు చేత రామలక్ష్మణులు చంపబడిరి అని సీతకు చెప్పుడు. ఆమెను పుష్పకమును ఎక్కించి తీసుకొని వెళ్లి యుద్ధములో చంపబడిన రామలక్ష్మణులను చూపుడు. యదాశ్రయాదవష్టబ్ధా నేయం మాముపతిష్ఠతే సోస్యా భర్తా సహ భ్రాత్రా నిహతోరణమూర్ధని. ఈమె ఎవని ఆశ్రయము చూచుకొని గర్వితురాలై నన్ను చేరుటలేదో అట్టి ఈమె భర్త ఆతని సోదరుడు ఇద్దరూ కూడా యుద్ధరంగమునందు చంపబడినారు. నిర్విశంకా నిరుద్విగ్నా నిరపేక్షా చ మైథిలీ మాముపస్థాస్యతే సీతా సర్వాభరణభూషితా. మిథిలా రాజకుమారి అయిన సీత సకల అలంకారములు అలంకరించుకొని రాముడు వచ్చుననే శంకగాని భయముగాని ఆశగాని లేనిదై నన్ను చేరగలదు. అద్య కాలవశం ప్రాప్తం రణే రామం స లక్ష్మణం అవేక్ష్య వినివృత్తా సా చాన్యాం గతిమపశ్యతి అనపేక్షా విశాలాక్షి మాముపస్థాస్యతే స్వయం. విశాలాక్షి అయిన ఆ సీత
ఈనాడు యుద్ధములో మరణించిన రామలక్ష్మణులను చూచి తిరిగి వచ్చి మరొక గతి ఏదీ లేకపోవుటచే రాముణ్ణి అపేక్షించక స్వయముగా నా దగ్గరకు రాగలదు. తస్య తద్వచనం శ్రుత్వా రావణస్య దురాత్మనః రాక్షస్యస్తాస్తథేత్యుక్త్వా జగ్ముర్వై యత్ర పుష్పకం. ఆ రాక్షస స్త్రీలు దురాత్ముడైన ఆ రావణుని మాటలు విని అట్లే చేసెదము అని పలికి పుష్పక విమానమున్న చోట్కి వెళ్ళిరి. తతః పుష్పకమాదాయ రాక్షస్యో రావణాజ్ఞయా అశోకవనికాస్థాం తాం మైథిలీం సముపానయన్. పిమ్మట ఆ రాక్షస స్త్రీలు రావణాజ్ఞచే పుష్పక విమానమును అశోకవనములో ఉన్న సీత దగ్గరకు తీసుకొని వెళ్ళిరి. తామాదాయతు రాక్షస్యో భర్తృశోక పరాజితాం సీతామారోపయామాసుర్విమానం పుష్పకం తదా. పిమ్మట ఆ రాక్షస స్త్రీలు భర్తను గూర్చిన శోకముచే పీడించబడిన ఆ సీతను తీసుకొని వచ్చి ఆ పుష్పక విమానము మీద ఎక్కించిరి. తతః పుష్పకమారోప్య సీతాం త్రిజటయా సహ జగ్ముర్దర్శయితుం తస్యై రాక్షస్యో రామలక్ష్మణౌ. పిమ్మట ఆ రాక్షస స్త్రీలు త్రిజటతో కూడా సీతను పుష్పకము ఎక్కించి ఆమెకు రామలక్ష్మణులను చూపుటకు తీసుకొని వెళ్ళిరి. రావణోకారయల్లంకాం పతాకాధ్వజమాలినీం ప్రాఘోషయత హృష్టశ్చ లంకాయాం రాక్షసేశ్వరః రాఘవో లక్ష్మణశ్చైవ హతావింద్రజితారణే. రాక్షసరాజైన రావణుడు సంతోషముతో లంకా పట్టణమును పతాకములతోనూ ధ్వజములతోనూ అలంకరింపజేసి యుద్ధములో ఇంద్రజిత్తు రామలక్ష్మణులను చంపివేసినాడు అని చాటింపు వేయించెను. విమానేనాపి గత్వాతు సీతా త్రిజటయా సహ దదర్శ వానరాణాం తు సర్వం సైన్యం నిపాతితం. సీత త్రిజటతో కూడా విమానము ఎక్కి వెళ్లి అక్కడ చంపి పడవేయబడిన వానర సైన్యమును అంతను చూచెను. ప్రహృష్ట మనసశ్చాపి దదర్శ పిశితాశనాన్ వానరాంశ్చాతి దుఃఖార్తాన్ రామలక్ష్మణ పార్శ్వతః. సీత అక్కడ చాలా సంతోషముతో ఉన్న రాక్షసులను, రాముని ప్రక్క చాలా దుఃఖముతో బాధపడుచున్న వానరులను చూచెను. తతః సీతా దదర్శోభౌ శయానౌ శరతల్పగౌ లక్ష్మణం చైవ రామం చ విసంజ్ఞౌ శరపీడితౌ విధ్వస్త కవచౌ వీరౌ విప్రవిద్ధ శరాసనౌ సాయకైశ్చిన్న సర్వాంగౌ శరస్తంభమయౌ క్షితౌ. పిమ్మట సీత బాణముల చేత పీడింపబడి శరతల్పము మీద సంజ్ఞ లేకుండా శయనించి ఉన్న రామ లక్ష్మణులను ఇద్దరినీ చూచెను. ఆ వీరుల కవచములు విరిగిపోయెను. వారి ధనస్సులు దూరముగా పడియుండెను. వారి శరీరములు పూర్తిగా బాణముల చేత భేదింపబడి ఉండెను. నేల మీద బాణములనే గడ్డితో నిండి ఉండిరి. తౌ దృష్ట్వా భ్రాతరౌ తత్ర ప్రవీరౌ పురుషర్షభౌ శయానౌ పుండరీకాక్షౌ కుమారావివ పావకీ శరతల్పగతౌ వీరౌ తథా భూతౌ నరర్షభౌ దుఃఖార్తా కరుణం సీతా సుభృశం విలలాపః. మహావీరులు, పురుషశ్రేష్ఠులు, శరతల్పము మీద శయనించి ఉన్నవారు, అగ్నిపుత్రులైన వీరులైన స్కంద విశాఖుల వలె ఉన్నవారు, పద్మముల వంటి నేత్రములు కలవారు అయిన ఆ సోదరులు అట్టి స్థితిలో ఉండుట చూచి సీత దుఃఖ పీడితురాలై దీనముగా మిక్కిలి విలపించెను. భర్తారమనవద్యాంగీ లక్ష్మణం చాసితే క్షణా ప్రేక్ష్య పాంసుషు చేష్టంతౌ రురోద జనకాత్మజా. దోషములు లేని అవయవములు కలది, నల్లని నేత్రములు కలది అయిన సీత పరాగములో పడి ఉన్న భర్తను లక్ష్మణుని చూచి ఏడ్చెను. సబాష్పశోకాభిహతా సమీక్ష్య
తౌ భ్రాతరౌ దేవసుత ప్రభావౌ వితర్కయంతీ నిధనం తయోః సా దుఃఖాన్వితా వాక్యమిదం జగాద. దేవతాపుత్రుల వంటి ప్రభావము కల ఆ సోదరులను చూడగానే సీత కన్నీరు కార్చుచు శోకపీడితురాలై వారు మరణించినారని తలచి దుఃఖముతో ఇట్లు పలికెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 47 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ.